ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక అనాలిసిస్టే కాదు, ఆయన ఒక జ్యోతిష్యులు కూడా. ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆయన ఎక్కడి నిండా చెప్పేయగలే మేధాశక్తి ఉన్న మేధావి. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలడానికి వెళ్ళారు. దీనికి లేనిపోని పుకార్లుగా అంటే అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇంక ఏదో ఇతర విషయాలు చెప్పారని, ఎవరినో అరెస్ట్ చేయమని చెప్పారని చెప్తే దానికి ఏమొచ్చు అమిత్ షా గారు మీ మధ్య శత్రుత్వాలు ఉండొచ్చు కానీ మా మధ్య లేవని ఇతనికి మొట్టికాయలు వేశారని చెప్పి లేనిపోని పుకారం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇది మీకు ఎలా తెలుసు అని చెప్తే నాదెండ్ల మనోహర్ గారికి సంబంధించిన శ్రేయోభిలాషులు వాళ్ళ స్నేహితుల వల్ల నాకు ఈ విషయం తెలిసిందని చెప్పి మరొక అబద్ధాన్ని కూడా సృష్టించే ప్రయత్నం చేశారు. అసలు దేనికోసం ఇదంతా చేస్తున్నారు? మీరు అనాలిసిస్ చేయాల్సింది దేశంలో ఎంతమంది యువత ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు లేవు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డిగ్రీలు క్వాలిఫై అవుతున్నారు, ఎంతమంది బీటెక్లు క్వాలిఫై అవుతున్నారు ఒక సంవత్సరానికి, వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు లేవు, అసలు కంపెనీలు ఇప్పుడు ఐటీ రంగం చూసుకుంటే ఏ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇలాంటి వీటి మీద మీ అనుభవాన్ని మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. అంతేగాని వాళ్ళు అది మాట్లాడికేయారు, వీళ్ళు ఇది మాట్లాడికేయారు అని చెప్పి లేనిపోని మాట్లాడి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జోలికి వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎవరు బాగుపడలేదు, పతనం అయిపోయారు. అది మీరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మీ అనుభవం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం ఉపయోగపడాలనుకో.